గురుగారు, మామూలుగా ఒక చిన్న డౌట్ అండి. 12 రాసులే ఉంటాయి మనకి. మనం కొన్ని కోట్లల్లో ఉంటాం జనాలు. అందరికీ 12 రాసులే వర్తిస్తాయని అంటారు. అందరికీ సేమ్‌గా జరుగుతాయని అంటారా? ఇక్కడ మనం ఒక అంశాన్ని తీసుకోవాలి. ఒక గ్రహం 360 డిగ్రీస్లో ఉంటుంది. దాని రెండు విభాజకాలు 180, 180 డిగ్రీస్. ఫస్ట్ 180 డిగ్రీస్ నీ పాస్ట్ జరిగిపోయిన జన్మలు, జరిగిపోయిన గతం. నువ్వు పుట్టక ముందు 180, నీవు పుట్టాక 180. దీన్ని రెండు విభాజాలు 1990 తీసుకోవాలి. ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్ కింద మార్చుకోవాలి. ఇక్కడ ప్రకృతికి సంబంధమైనటువంటి అంశాలకి తీసుకోవాలి. పంచాంగకర్తలు కానీ, జ్యోతిష్య పండితులు కానీ చెప్పేటువంటి రాశి ఫలాల్లో కేవలం 10% మాత్రమే అవకాశం ఉంటుంది. ఓకే. ఫర్ సపోజ్ మీరు నా దగ్గరికి వచ్చారు, గురుగారు నాకు ఈ సంవత్సరం నాకు ఎలా ఉంటుందని. మీరు వెంటనే ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది, మీరు కొత్త ఇంటి నిర్మాణాలు చేయాలనుకుంటున్నారు, దానికోసం భూమి కోసం తిరుగుతారు, మంచి భూమి దొరుకుతుంది, దాని మీద మీ దగ్గర కొంత ఉంది, కొంత లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, అక్కడ నుంచి పిల్లవాడికి ఎడ్యుకేషన్ పంపించాలనుకుంటున్నారు, ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటారు, పిల్లల్ని తీసుకొని పంపించాలనుకుంటారు. ఇట్లా ఒక కుటుంబంలో జరిగేటువంటి కామన్ అంశాలని నేను దాన్ని ఎలాబొరేట్ చేసి నేను మీ ముందు ప్రజెంట్ చేస్తే ఎస్ మనం అనుకున్నది ఇదే అనుకుంటామా? ఇది కేవలం ఏంటంటే రాశి ఫలాలు అటువంటివి మానసిక సంతృప్తిని కలిగించడానికి ఏర్పాటు చేయబడ్డ, ప్రతి సంవత్సరం మిగిలినటువంటి ఆవకాయని కొత్త జాడీలో పెట్టి దాన్ని మళ్ళీ కథ రంగు పూయటమని అర్థం. అట్లాగని మనం పుట్టినప్పుడే మన భవిష్యత్తు రాయబడుతుంది కదా. నువ్వు ఏ లగ్నంలో పుట్టావో, ఏ నక్షత్రంలో పుట్టావో, ఏ రాశిలో పుట్టావో అది నీకు ఆల్రెడీ సెట్ అయిపోయింది. నువ్వు కొత్తగా తెలుసుకోవాల్సిందేం లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? లౌకికమైనటువంటి తాపత్రయంలో, ఏదో తెలుసుకోవాలని తాపత్రయంలో ఆ పంచాంగ శ్రవణాన్ని కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ చెవులు ఆరబెట్టి వింటున్నావు, సంతోషం. అందులోవని నాకే వర్తిస్తాయి అనుకోవడం పొరపాటు. కానీ మీరు తెలియంది ఏంటంటే ఆ రాశి ఫలాలు రాసేటప్పుడు ఇందులో కనుక చంద్రుడు మీ జాతకంలో బలహీనంగా ఉంటే, చంద్రుడు బలంగా ఉంటే, కుజుడు నీచంలో ఉంటే, బుధుడు అనుకూలంగా ఉంటే అంటారు. అవి మన వాళ్ళు చెప్పరు. అంటే నీ జీవితంలో ఉంటే బేసిక్ నీ యొక్క రాశి లగ్న జాతకం ఏదైతే ఉందో దాని ప్రభావమే నీకు జీవితాంతం ఉంటుంది.